ఐటీడీపీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో శర్మిల గారు పాదయాత్ర చేస్తా ఉంటే ఏదో టెంట్ లో ఎవరు వచ్చారని చెప్పేసి ఎన్ని ఎస్ఐపి రాశారండి. ఐటీడీపీ పేరుతో ఎన్ని చేశారండి. అసలు ఈ రోజు ఐటీడీపీ పేరుతోటి వాళ్ళు ఒక కుటుంబాన్ని బజారం పడేయడానికి నాంది పలికింద ఐటీడీపీ లోకేష్ గారు ఆధ్వర్యమైనటువంటి ఈ సోషల్ మీడియా అండి. అసలు ముందు వాళ్ళు ఈ కుటుంబాన్ని బదేసే క్రమంలో తన కుటుంబం మీ కుటుంబం పరిచయం చెప్పేసి ఆయన అంటూ జరిగింది. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నది ప్రజలు మొత్తం గమనిస్తా ఉన్నారు. చూడండి, నా విడుదల రజనీ గారి విషయం వచ్చింది. విడుదల రజనీ గారి విషయం ఏంటంటే ఒక కార్యకర్త నాదినల మండలంలో కార్యకర్త ఆరోగ్యం బాగాలేకపోతే పరామర్శ కోసం వెళ్ళి వస్తామంటే ఒకవేళ శ్రీకాంత్ రెడ్డి మీద ఇందాక చెప్పారు సీటింగ్ కేసు ఉండొచ్చు ఉందనుకుందాం. కాసేపు మనం ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఇదిగో ఎఫ్ఐఆర్ అని చెప్పి ఇంటికి పోవాలి. ఇంటికి పోయినప్పుడు ఇంటికి పోయి ఇదిగో మీ మీద కేసు అయిందని చెప్పేసి మీకు నోటీస్ ఇచ్చి ముద్దాయి దొరకకపోతే ఆ వెతుకులాట్లో ఏంటి విషయం అనుకుంటే కొలిపోమని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరితో తాడుకొండ నియోజకవర్గంలో కంతేరు అనేటువంటి ఊర్లో ఒక ఎంపీటీసీ ఒక దళిత మహిళరాలు కల్పనటువంటి అమ్మాయి మీద కేసు ఉందని చెప్పేసి అర్ధరాత్రి పూట సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వ్యతిరేకంగా 3 గంటలప్పుడు పోయి తలుపు తట్టి నిద్రలేపితే ఆమె నైటీలో ఉంటే నీ మీద కేసుందంటే కేసు అని చెప్పబడతా ఉంటే రాదు లాక్కుంటావు ఉంటే నేను చీర మార్చుకుంటూ వస్తానంటే చీర కూడా మార్చుకునేటువంటి అవకాశం కల్పించకుండా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడం ఎంత దుర్మార్గం ఉండదు. ఈ రోజు మొత్తం కక్షపూర్తి వాతావరణం చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం కొనసాగుతా ఉంది. అందువల్ల ఈ రోజు ఒకటే చెబుతా ఉన్నాం, ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 11 నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 700 ఎఫ్ఐఆర్ అయినాయండి. ఈ మొత్తం సంఘటన కూడా 700 7,000 చేసుకొని మేము తెగించాం. మీరు ఎన్ని చేసినా సరే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా తెగించేశారు. మీరు ఎట్టబుక్ రాస్తా ఉన్నారు, మీరు రాయదాల్సుకుంటే చాలా ఉన్నాయి, చాలా రాస్తాం. మీకు అధికారం ఇచ్చినాక మీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, మీరు చెప్పినటువంటి హామీలు అమలు చేయడం అమలు చేయలేక మీరు ఈ రోజు మొత్తం డైవర్స్ చేసుకోవడం కోసం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఈ రోజు వాతావరణం క్రియేట్ చేసినటువంటి ఎన్డీఏ కూటమి వస్తా ఉంది. ఒక్క నిమిషం చెప్పండి. సప్తగిరి ప్రసాద్ గారు చెప్తున్నాడు. ఏందండి సార్ వాళ్ళ గోల నాకు అర్థం కాదు. ఏదో వాడు శ్రీకాంత్ రెడ్డి అనేవాడు ఏదో భారతదేశ సరిహద్దులో యుద్ధం చేసి వచ్చినోడిని అరెస్ట్ చేసేసినట్టు గగ్గోలు పెడుతున్నాడు. చీటింగ్ కేసులో చీటర్ రెడ్డి బాబువాడు. ఒక నాయన ఏం కర్మ ఇది. ఇప్పుడు కనకరావు గారు వినండి, మీరు ఆవేశపడిపోబాకండి. ఇది ఏమి మల్ల యుద్ధ పోటీలు ఏం పెట్టడం లెక్కడ. వినండి ఎట్లా సార్ ఆయన నాకు అర్థం కాదు. ఒక నిమిషం కనకరావు గారు మాట్లాడండి. ఒక నేరస్తుడు ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ లో అరెస్ట్ చేయడానికి పోలీసులు వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్ట్ చేసే హక్కు ఇస్తాను. ఒక్క నిమిషం ఉండండి. అదే సార్ ఆయన మాట్లాడి ఆయన ఏదో కనకరావు గారు క్రాస్ టాక్ చేస్తే ఎవరికి అర్థం కాదు. మీకు నేను ఇస్తాను, అవకాశం ఇస్తాను కదండి. కాదండి కనకరావు గారు నేను అవకాశం ఇస్తాను కదా, క్రాస్ టాక్ ఎందుకు? కనకరావు గారు వినాలి. మీరు అసలు మీ పిఠాపురంలోనే ఒక దళిత మహిళ మీద అత్యాచారం జరిగింది, పోయి పరామర్శించారా? మీ పిఠాపురంలోని మల్లా మీద పరామర్శించారు, వాళ్ళకి కూడా దేహశుద్ధి చేశారు, సరైన పనిష్మెంట్ వేశారు, అన్ని జరిగాయి. మీలాగా వదిలేసి గాలికి వదిలేసి ఊరుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఇంటికి సమీపంలో